హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఒక 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మార్కెట్ గురించి మనందరికీ తెలుసు. మార్కెట్ వచ్చి 15,100 నుంచి 18,000 వచ్చింది, అంటే 17,992. ఒక సుదీర్ఘమైన ర్యాలీ. ఇది ఒక ఎగ్జిట్ ర్యాలీ చెప్పాలంటే. ఈ ర్యాలీలో చాలా స్టాక్స్ బాటమ్ నుంచి, నేను ఇచ్చిన బాటమ్స్ అన్నీ ఎక్సలెంట్గా ఎక్కడెక్కడో, అంటే చాలా బాటంలో ఆ పాయింట్లో కూడా మనము ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి అంటే ఆ డౌన్ఫాల్లో కూడా మనం కామ్గా కూర్చోలేదు. పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అని నేను క్లియర్గా చెప్తూనే ఉన్నాను. 30%, అందులో చాలా స్టాక్స్ బాటమ్స్లో తగిలింది. ఇన్ఫ్యాక్ట్ చూడండి, బజాజ్ ఫినాన్స్ దగ్గర ఒక 200 స్టాక్స్ దాకా మనకి బాటమ్స్లో తగిలింది. అన్నీ చూడండి, 10,700 ఆ రేంజ్లో బై చేస్తే 17,000, 18,000, అంటే ఆల్మోస్ట్ 70% రిటర్న్స్ ఇచ్చింది. కాబట్టి మార్కెట్లో ఎప్పటికప్పుడు మనము అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మైండ్ సెట్ ఏంటంటే, ఏంట్రా మార్కెట్ ఇక్కడి నుంచి పెద్దగా మూవ్ అవ్వట్లేదు అని అనుకుంటారు. దానికి కొన్ని చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ పెద్ద సబ్జెక్ట్ అనమాట చెప్పాలంటే. టైం కూడా చాలా పడుతుంది. బట్ మీరు అంత డెప్త్గా వెళ్ళాల్సిన పని లేదు, నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఈ ఫేస్లో కన్సాలిడేషన్లో పెట్టి మార్కెట్ ఇట్లా చాలా స్టాక్స్ అన్నీ 52 వీక్ అయి క్రాస్ అవుతూ వెళ్తూనే ఉంది. చూడండి, అప్పుడు చూడండి, ఒక మార్కెట్ నిఫ్టీ 52 వీక్ అయి క్రాస్ అవ్వట్లేదు, బట్ స్టాక్స్ అన్నీ 52 వీక్స్ అయి బ్రేక్ వెళ్తుంది. ఎందుకంటే స్టాక్ స్పెసిఫికేషన్, ప్రతి స్టాక్కి ఇంతంత వెళ్ళాలని ఒక రూల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టాక్ చూడండి, లైవ్ మార్కెట్లోనే ఇస్తున్నాను. ఆనంద్ రాజ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 89 రూపీస్ ట్రేడ్ అవుతుంది. బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 125, 163, 224. చూడండి, టార్గెట్ వచ్చి 125, 163, 224. స్టాప్ లాస్ వచ్చి 50 రూపీస్ స్టాప్ లాస్. ఆనంద్ రాజ్. తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం చెన్నైలో అక్టోబర్ 1 and 2 ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. స్టాక్ మార్కెట్లో, రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్గా నేను స్థిరపడాలి, ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, ఒక స్టాక్ నేనే అనలైజ్ చేసి లైఫ్ టైం ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ని అనలైజ్ చేసి లైఫ్ టైం షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి ఒక 20 డేస్లో, ఎవ్రీ 20 డేస్లో అనేది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ ఒకటి చెప్పిస్తున్నాము, ఇంట్రాడే. ఈ రెండు స్ట్రాటజీ, ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ స్ట్రాటజీ మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాప్, ఐటీసీ వెల్కమ్ హోటల్లో, అక్టోబర్ 1 and 2 చెన్నైలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు బ్రూక్స్ ల్యాబొరేటరీ. ఈరోజు ఇప్పుడు మార్కెట్ ఇది ఫ్రీజ్ అయి ఉంది, బట్ ఈ ఫ్రీజ్లో కూడా ఒక డిప్ వచ్చి 138 అనేది ట్రేడ్ అయ్యింది. కాబట్టి మళ్ళీ ఏదైనా మీకు నెక్స్ట్ ఈ ఫర్దర్ డేస్లో ఏదైనా మనకి ఇదే రేట్లో ఏదైనా బయింగ్ అనేది వచ్చిందంటే కూడా మీరు తీసుకోవచ్చు. బ్రూక్స్ ల్యాబొరేటరీ ఇది వచ్చి ఇప్పుడు 138 ఉంది, మీరు బై చేసుకోవచ్చు. అది టార్గెట్ వచ్చి 164, 201, 260. స్టాప్ లాస్ వచ్చి 92 రూపీస్ స్టాప్ లాస్. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి జీఈ పవర్. దీని యొక్క ఈ కోడ్ కూడా చెప్తాను, జీఈపిఐఎల్. చూడండి, జీఈపిఐఎల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 152 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 181, 210, 239. స్టాప్ లాస్ వచ్చి 120 రూపాయలు స్టాప్ లాస్.
పిఐఎల్. చూడండి 3 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి ఆనందరాజ్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 89 రూపీస్ ఉంది, బై చేసుకోండి. బ్రూక్స్ ల్యాబొరేటరీ అది కూడా ఇప్పుడు 138 ఉంది, మీరు బై చేసుకోవచ్చు. తర్వాత జీఈ పవర్, జీఈపిఐఎల్ అది. తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్స్ కోసం ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నానండి. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చి నన్ను చాలామంది, నేను ఈ 1.5 years నుంచి నన్ను చాలామంది అడిగారు. అంటే సార్ మా దగ్గర ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఉన్నాయి, బట్ వాటిని మేము దేంట్లో పెట్టాలి, నెక్స్ట్ ఒక 5 yearsలో 4.5 yearsలో ఆ స్టాక్స్ అన్నీ మాకు ఒక డబుల్ అయితే చాలు, అంటే ఒక ₹1 కోటి పెడితే 2 కోట్లు అయితే చాలు, ఎందుకంటే బ్యాంక్లో వచ్చి చాలా టైం పడుతుంది అని నన్ను చాలామంది డిస్కషన్ కూడా చాలామంది చేశారు. బట్ నేను వాళ్ళ కోసమే ఒక టైం తీసుకొని ఒక ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అంటే ఈ ప్రోడక్ట్ ఎట్లా అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళే సక్రమంగా పర్ఫెక్ట్గా ఆ టైం ఫ్రేమ్ అనేది ఇవ్వగలరు. అది అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫండ్ మనం తీసుకోవడము అలాంటివన్నీ ఏమీ లేదు. ఓన్లీ మనము గైడెన్స్ ఇచ్చినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. ఆ 5 years 4.5 years వాళ్ళ డిమెట్లోనే ఉంటుంది. మంచి డివిడెండ్స్ వచ్చే షేర్సే ఉంటాయి. అవి కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ షేర్స్ కూడా 4.5 yearsలో డబుల్ అయిపోతుంది. అంటే ఎంతైనా సరే ఇప్పుడు 1 crore పెట్టారంటే 2 crore, 5 crores పెట్టారంటే 10 crores, అలా ప్రపోర్షనెట్గా ఎంతైనా వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. దీన్ని మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. చాలామంది నా దగ్గర యాడ్ చేసుకున్నారు. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే దీన్ని కూడా ఈ ప్రోడక్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి జిఎం బ్రేవరీస్. చూడండి జిఎం బ్రేవరీస్ అంటే దీని కోడ్ కూడా GMBREW. చూడండి GMBREW. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 612 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 625 పైన. చూడండి ₹625 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 733, 847, 964. స్టాప్ లాస్ వచ్చి ₹500 స్టాప్ లాసు జిఎం బ్రేవరీస్. తర్వాత ఇప్పుడు నేను చెప్పేదాన్ని చూడండి, మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం ఫస్ట్ టార్గెట్ నాది చాలా క్విక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ టార్గెట్లో బిగినర్స్ ఉండేవాళ్ళు, ట్రేడింగ్గా ఇప్పుడే ఇనిషియల్గా వచ్చేవాళ్ళు ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేసుకొని మళ్ళీ స్టాక్ షఫిల్ చేసుకొని వేరే స్టాక్స్కి మూవ్ అవుతూ ఉండండి. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.